నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. గోడౌన్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల భద్రతకు సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం గోడౌన్ను ఆమె తనిఖీ చేశారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈవీఎం గోడౌన్ను పరిశీలిస్తూ ఈవీఎంల భద్రతకు సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలన్నారు. ఈవీఎంలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ పర్యవేక్షణ, ఎంట్రీ ఎగ్జిట్ రిజిస్టర్ నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పురోగతి గురించి కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి, తెలుగుదేశం పార్టీ లీగల్ జనరల్ సెక్రటరీ ఎల్వి ప్రసాద్, టీడీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణుడు, బీజేపీ పార్టీ తరపున సాయి ప్రదీప్, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున సాములు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఇస్తున్న గౌరవం అభినందనీయమని టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 1వ వార్డుకు చెందిన కార్తీక్, 8వ వార్డుకు చెందిన మంగమ్మ, 18వ వార్డుకు చెందిన నాగరాజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ను ఏర్పాటు చేసి కట్ చేయించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు మా 8వ వార్డు బూత్ ఇన్ఛార్జి మంగమ్మ గారు మరియు గోశాల మెంబరు డైరెక్టరు పుట్టినరోజు సందర్భంగా మంత్రివర్యులు టీజీ భరతన్న గారి ఆఫీస్లో బర్త్డే కార్యక్రమాలు జరపడం జరిగింది. మేము ప్రతి వీక్లో దాదాపు మా బూత్ ఇన్ఛార్జ్లో 40 మందిలో వీక్లీ 2 or 3 ఉంటాయి. నిన్న కూడా మా బూత్ ఇన్ఛార్జ్లకి ఇద్దరికి బర్త్డే కార్యక్రమం జరపడం జరిగినది. మేము ప్రతిసారి చెప్పేది ఏమిటంటే మంత్రివర్యులు ఇటువంటి కార్యక్రమం జరపడం వలన మాకి ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ కూడా ఇలా ఈరోజు జరుపుకున్న వాళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణం, అదేవిధంగా ఒక కూపన్ 2000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి బాగా కొంతవరకు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు వచ్చేసి ఒక హ్యాపీ మూమెంట్ జీవితంలో మేము వచ్చేసి నిజం చెప్పాలంటే మాకు టైం ఉండదు. ఎప్పుడు చూడు పని ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ కానీ మాకు పని చేసుకోవడానికి కానీ టైం ఉండదు. ఇటువంటి బర్త్డే సెలబ్రేషన్ కంటే చాలా దూరం ఉంటుంది. అటువంటిది మా మంత్రివర్యులు టీజీ భరతన్న గారు గుర్తించి నాకు చేదోడు వాదోడుగా ఉంటున్న నా బూత్ ఇన్ఛార్జ్లకు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం నిజంగా అంటే మన భారతదేశంలో, ఇక్కడ స్టేటే కాదు భారతదేశంలో మొట్టమొదటిగా ఇటువంటి బూత్ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రలో బూత్ ఇన్ఛార్జ్ గుర్తింపు అనేది ఒక కర్నూలులో మాత్రమే జరిగింది. కాబట్టి మంత్రివర్యులు వచ్చేసి భరతన్న గారు అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సంక్షేమంలో కానీ పార్టీకి ప్రతిదానికి ముందుండి నడిపిస్తున్న టీజీ భరతన్న గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మాకు ఎటువంటి మా అమ్మ నాన్న మాకు చేసినారు లేదో మాకు గుర్తులేదు, కానీ మీరు దీన్ని పట్టుకొని మాకు చేసి ఎక్కడో ఉన్న మూలకున్న మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ మాకు తెలియని గుర్తుగా లేడీస్ కూడా ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బూత్ ఇన్ఛార్జ్లు అంటూ మళ్ళీ ఇంకొకటి అంటూ మాకు రోడ్డుకు తీసుకొచ్చి మాకు మంచిగా ఇది చేసి మాకు ఇది చేస్తున్నాను సార్. మాకైతే చాలా సంతోషకరంగా ఉంది. అసలు మా అమ్మ నాన్న మాకు చేసిందే లేదు సార్. ఇప్పుడు మీరు చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా గుర్తింపు మంచిగా గుర్తింపుతున్నాం సార్. మిమ్మల్ని జీవితంలో మిమ్మల్ని అసలు ఎప్పుడు మర్చిపోలేము సార్. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలే నాయకులను తయారు చేసే కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టిందని కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగిళ్ల ఉదయ్ అన్నారు.
ఈ మేరకు నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో జరిగిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ్ల ఉదయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అర్షద్, రేఖా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తల గురించి సమాచార సేకరణ కమిటీ దరఖాస్తులను స్వీకరించింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగళ్ల ఉదయ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ కార్యకర్తల నుంచి నాయకులు తయారు చేసే కార్యక్రమాన్ని నిర్మాణ సారథుల పేరుతో నిర్వహిస్తోందని తెలిపారు. నాయకుల నుంచి కార్యకర్తలు కాకుండా కార్యకర్తలే నాయకులను తయారు చేసే వినూత్న కార్యక్రమానికి జనసేన పార్టీ చేసిన ప్రయత్నం అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని తెలియజేశారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గం ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. కమిటీ ఏంటి అంటే మెంబర్ టు లీడర్ కింద ఒక కార్యకర్తని లీడర్ కింద మార్చే ప్రక్రియలో ఆ లీడర్ని ఎవరు ఎంచుకోవాలన్న దాన్ని జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు, పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడ్డ జనసేన కార్యకర్తలందరూ ఆ లీడర్ని తయారు చేసే విధంగా, ఎన్నుకునే విధంగా, అంటే ఒక లీడర్ వచ్చి నా వల్ల నువ్వు ఉన్నావు అనే విధానం కాకుండా జన సైనికులందరూ, కష్టపడ్డ కార్యకర్తలందరూ మా వల్లే నువ్వు లీడర్ అయ్యే విధానంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లో కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కర్నూలులో కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే విధంగా అనుకున్నాం. కానీ ఇచ్చిన టైంలో మొత్తం అంతా కూడా ఈ సేకరణ కమిటీ అనేది ఇక్కడే ఉంటుంది. నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను. నాతో పాటు 28 మంది కమిటీని కూడా డైరెక్ట్గా ఇది సారే వేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కష్టపడ్డ కార్యకర్తలు, పార్టీ కోసం మెంబర్షిప్ చేసిన కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రోగ్రాం చేసినా, ఏ ఆహ్వానం లేకపోయినా ఉన్నా లేకపోయినా ఇది నా పార్టీ అనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి జెండా పట్టుకున్న కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అందరితో పాటు అలాగే సీనియర్ నాయకులతో పాటు ఈ కమిటీని ఏర్పాటు చేస్తుంది. సో ఇలాంటి ఒక ప్రక్రియని మీరందరూ కూడా ప్రోత్సహించి వీలైనంత ఎవరికైనా విషయం చేరకపోయినా కూడా మీ ద్వారా కూడా, మీడియా ద్వారా కూడా తెలుసుకుని ఎప్పటి నుంచో కష్టపడ్డ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సెక్షన్స్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపి ఫిల్ చేసి ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక స్ఫూర్తి నింపే విధంగా అందరికీ కూడా, జన సైనికులకు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా స్ఫూర్తి నింపే విధంగా ఆయన ఈరోజు అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండి ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ, ఆయనకు పార్టీ అప్పచెప్పినటువంటి బాధ్యత కానీ సంపూర్ణంగా నెరవేరుస్తూ ఈరోజు వచ్చేసి జనసేన అందరూ వచ్చేసి నాయకత్వం కోసం, ఒక మంచి నాయకత్వం కోసము దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం దాదాపుగా 28 మంది పవన్ కళ్యాణ్ గారి మానస పూత్రికలాగా ఒక టీంని తయారు చేసి ఈరోజు ఆ టీంకి హెడ్డుగా, పరిశీలకుడుగా వచ్చేసి ఉదయ్ గారిని పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కర్నూలు పట్టణంలో అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలు అందరు కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేస్తున్నాం. ఈ స్ఫూర్తి నింపే విధంగా ఉదయ్ గారిని పంపించడం కాబట్టి ముఖ్యంగా మా అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శప్రాయమని పాణ్యం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరి చరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని ఉద్యోగ నగర్ మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఉద్యోగ నగర్లో ఉన్న మిలీనియం బాప్టిస్ట్ చర్చిలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరి చెత్తారెడ్డి, ఆర్సీఎం బిషప్ కర్నూలు డయాలసిస్ రెవరెండ్ డాక్టర్ జొహన్నేష్ గోరెంట్ల ముఖ్య అతిథులుగా వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మిలీనియం బాప్టిస్ట్ చర్చ్కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ ఫౌండర్, సీనియర్ ఫాస్టర్ కేజే విజయ్ కుమార్ ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కేజే విజయ్ కుమార్ మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ను ఆదరిస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు. మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జూన్ 29, 30, జూలై 1వ తేదీ వరకు
వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రసాద్, జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు రవికుమార్, హవిలాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. మేము మాకున్న సమస్తము మీరిచ్చినటువంటి దానమ్యాన్ని గ్రహించి ఎప్పుడు మీకు కృతజ్ఞతగా ఉంది భాగ్యాన్ని దయచేయాలి. ఈరోజు ప్రత్యేకంగా మిలేనియం బ్యాప్టిస్ట్ చర్చ్ 25 వసంతాలు పూర్తి చేసుకొని మేము ఆరాధిస్తూ మేము స్థుతిస్తూ 25 సంవత్సరాలు మీ యొక్క ఆశీర్వాదం ఎనుకుగాను మీరు వసిగినటువంటి దీవెనలకుగా ఈరోజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మీ ఆత్మతో వారిని అభిషేకించి వారితో ఉండి వారందరినీ ఐక్యమత్యముగా ఉంచుతూ ఈ సేవాప్త సేవలు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరే విధంగానైతే ఆదిమ క్రైస్తవ సంఘాన్ని నడిపించారు, ఈ సంఘాన్ని కూడా నడిపించి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా వీరిని ఆశీర్వదించమని, మీరు భూమికి ఉప్పు లోకానికి వెలుగు అన్నాం. ఈ సంఘం కూడా ఈ సమాజంలో వెలుగుగా నలుగురిని క్రీస్తు ప్రేమకు సాక్షులుగా మీరు నిలబడేటట్టు అందరినీ క్రీస్తు ప్రేమ వైపు నడిపించినట్టు అందరినీ ఆశీర్వదించమని ప్రార్థనలన్నీ మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ జూన్ నెల 29, 30, జూలై 1వ తారీఖుల్లో మేము జరిపించుకొనుచున్నాం. ఈ కార్యక్రమములకు 7 దైవజనులు ఆహ్వానించబడ్డారు. ఆర్షియం బిషప్ తండ్రి గారు, ద మోస్ట్ రైట్ రెవరెండ్ జోహనేస్ గోరంట్ల తండ్రి గారు వారు వర్తమానములు అందించి సమనీయులను ఆవిష్కరించారు. రెవరెండ్ డాక్టర్ కొడాలి విజయ్ కుమార్ గారు సందేశం అందించారు. మా యొక్క సిల్వర్ జూబిలీ కమిటీ వైస్ చైర్మన్ సుంకన్న గారు, సెక్రటరీ ప్రసాద్ గారు, కమిటీ వారు, సంఘ కమిటీ సెక్రటరీ అనేప్రభు చంద్రశేఖర్ గారు, మా సంఘస్థులందరి సహాయ సహకారముల వలనను దేవుని కృపను బట్టి మా యొక్క కుల సమాజం సహాయ సహకారముల వలనను బ్రేక్ ప్రేయర్ సెల్ వారి సహాయ సహకారముల వలన ముఖ్యంగా ఎమ్మెల్యే గారు శ్రీమతి గౌరవ చరితమ్మ గారు మా మధ్య కొద్ది శుభములు అందించి మనం ప్రోత్సాహపరిచారు. ఈ మా మిలీనియం బ్యాప్టిస్ట్ సంఘము యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి అనేక మంది విశ్వాసులు, క్రైస్తవ సహోదరులు మరి మా ఆహ్వానాన్ని మన్నించి వారందరూ కూడా ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కార్యక్రమాలకి హాజరై ప్రభువుని మహింపరిచారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. 25వ సంవత్సరాల పండుగ వాతావరణానికి మన విద్యానగర్లో ఈ కార్యక్రమం జరిగిస్తున్నారు. దేవుడు చేసిన మేలును బట్టి ఈరోజు 25 సంవత్సరాలు ఈ సంఘ పురుష కార్యక్రమంలో అనేక కార్యక్రమం చేశారు. సేవా కార్యక్రమాలు, అనేక పాస్టర్ల సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమం జరిగించారు. దీనిలో ముఖ్య అతిథులు కూడా అనేక మంది సంఘ కాపులు వచ్చారు. బిషప్ గారు వచ్చారు, గొడవ విజయ్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, మంత్రి కూడా రావాల్సిన విషయం వచ్చింది. వాళ్ళు కూడా రాలేకపోయిన గారు, వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు ఈ మిలీనియం చర్చి మన పాస్టర్, సీనియర్ పాస్టర్ విజయ్ కుమార్ సార్ గారు మరి ఎంతగానో దేవుడు మహిమకరంగా ఈ కార్యక్రమంతో జరిగించేందుకు దేవుడికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఈ కార్యక్రమం జరిగించాలని మేము కోరుచున్నాము. జిల్లాలో అర్హులైన 2,34,000 మంది లబ్ధిదారులకు 102.98 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందజేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి తెలిపారు. ఈ మేరకు నగరంలోని మహాత్మానగర్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా స్థానిక మహాత్మానగర్లోని ఇందిరమ్మ కట్ట వద్ద రాముడు, రాధమ్మ, అయ్యన్న, విజయ్ కుమార్లకు వైకల్య పెన్షన్, మర్రెన్న, మునిస్వాములకు వృద్ధాప్య పెన్షన్లను కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తూ వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ ఇంట్లో వారు ఎలా చూసుకుంటున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ ఎప్పటి నుండి వస్తోంది, వచ్చిన పెన్షన్ను దేనికోసం వినియోగించుకుంటున్నారు కలెక్టర్ పెన్షన్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పెన్షన్ ప్రతి నెల సరైన సమయానికి అందిస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయటంలో తొలి రోజే 100% పెన్షన్ పంపిణీ చేయాలని, ఒకటి అలా మిగిలిపోతే రెండో రోజు కల్లా పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని కలెక్టర్ డిఆర్డీఏపీడీని ఆదేశించారు. అనంతరం స్థానిక మహాత్మానగర్లోని ఇందిరమ్మ కట్ట సమీపంలోని 59 పోలింగ్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న డిజిటైజేషన్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బిఎల్ఓ ట్యాబ్లో ఎన్యూమరేషన్
ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ, డిజిటలైజేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతోందని పరిశీలించారు. డిజిటలైజేషన్ ప్రక్రియ బాగానే జరుగుతోందని, ఈ ప్రక్రియలో మరింత పురోగతి సాధించి త్వరితగతిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో కార్డుదారులకు ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా నిత్యావసర వస్తువులను అందజేయాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్రాజ్ సూచించారు. ఈ మేరకు నగరంలోని లేబర్ కాలనీలో ఉన్న 149వ నంబర్ ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని ఆయన తనిఖీ చేశారు. నగరంలోని లేబర్ కాలనీలో ఉన్న 149వ నంబర్ ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్రాజ్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సుంకన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్రాజ్ చౌక ధరల దుకాణంలోని రిజిస్టర్ను పరిశీలించారు. అలాగే చౌక ధరల దుకాణంలో కార్డుదారులకు అందజేస్తున్న వస్తువుల వివరాలతో కూడిన బోర్డును పరిశీలించారు. అనంతరం చౌక ధరల దుకాణంలో ఉన్న స్టాకును పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక డీలర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా కార్డుదారులకు సరుకులు అందజేయాలని సూచించారు. అలాగే తూకాలలో మోసం లేకుండా డీలర్లు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రభుత్వ చౌక ధరల దుకాణం ద్వారా పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తోందని, వాటిని కార్డుదారులకు 100% అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈరోజు లేబర్ కాలనీలోని 149 బియ్యం స్టోర్ని చెక్ చేయడం జరిగింది. ఇందులో నేను విజిలెన్స్ కమిటీ మెంబర్గా, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి స్టాక్ పాయింట్లు అన్నీ చూశాను. ఒకటి బియ్యం వచ్చేసి 165 క్వింటాల 37 కేజీలు వచ్చింది. చక్కెర వచ్చేసి 294 క్వింటాలు వచ్చింది. జొన్నలు ప్యాకెట్లు వచ్చాయి. జొన్నలు వచ్చేసి 28 క్వింటాల 25 కేజీలు వచ్చాయి టోటల్. ఇక్కడ వచ్చేసి 954 మనుషులకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ కార్డుల వారికి ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చిన స్టాక్ పాయింట్లని వీళ్ళకి తెలియజేయడం ఏమంటే, ఏమేమి వచ్చింది ఫస్ట్ బోర్డు పైన రాయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వచ్చిన జనాలకి మాకు ఏమొచ్చినవి అని అది చూసి తీసుకొని పోతారు. అలాగే తూకాలలో కూడా తేడా రాకుండా సరి చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి నష్టం కలగకుండా, ఎందుకంటే ప్రజలు పేదవారు మాత్రమే తింటారు కాబట్టి ఈ బియ్యంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చక్కెర కానీ జొన్నలు కానీ గవర్నమెంట్ ఏది ఇస్తే అది సవ్యంగా వాళ్ళకు చేర్చడము విధిగా పెట్టుకొని వాళ్ళు వేయవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా ఇందులో ఏమన్నా అవకతవకలు ఉంటే జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి దీనిపైన తగు చర్యలు తీసుకోబడుతుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా జరిగిందని తెలియజేస్తున్నాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి భవిష్యత్తును పొందవచ్చని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో మోడరన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి లేజర్ రన్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో మోడరన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లేజర్ రన్ ఎంపిక పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, మోడరన్ పెంటాథ్లాన్ అనేది ఒకే క్రీడాకారుడు 5 విభిన్న విభాగాల్లో పోటీపడే ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడ అని వివరించారు. ఇందులో ఫెన్షింగ్, స్విమ్మింగ్, ఈక్వెస్ట్రియన్ షో జంపింగ్, లేజర్ పిస్టల్ షూటింగ్, క్రాస్ కంట్రీ రన్నింగ్ అనే 5 అంశాలు ఉంటాయని తెలిపారు. ఈ 5 సమగ్ర ప్రావీణ్యం సాధించిన వారికి ఉన్నత స్థాయి పోటీల్లో అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. ఏకాగ్రత, పట్టుదలతో ప్రతిరోజు సాధన చేస్తేనే విజయాలు సాధ్యమవుతాయి. క్రీడాకారులు బయట దొరికే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం డిఎస్డిఓ భూపతిరావు మాట్లాడుతూ, శారీరక ఫిట్నెస్ కోసం విద్యార్థులు ప్రతిరోజు వ్యాయామం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మోడరన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ సెక్రటరీ అవినాష్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నాగరత్నమయ్య, డిఎస్సి శిక్షకుడు కాశీరావు, పలువురు కోచ్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నా నమస్సుమాంజలు. ముఖ్యంగా
ఈరోజు కనివిని ఎరగని ఒక గేమ్ను అవినాష్ కోచ్ గారు కర్నూలు తీసుకొని వచ్చి దాంట్లో అభివృద్ధి సాధిస్తే ఏ బెనిఫిట్స్ ఉంటాయో కూడా చెప్పడం జరిగింది. దీన్ని మోడర్న్ పెంటథలాన్ అంటారు. పెంటా అంటే గ్రీక్లో 5 అని. 5 కాంపనెంట్స్ ఉంటాయి దీంట్లో. అది చాలా మందికి తెలియదు. 1 or 2 ఉంటాయి ఒక గేమ్స్లో. అంటే దీంట్లో 5 గేమ్స్ ఒకేసారి ఆడతారు. ఆడినప్పుడు ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళు. అంటే దీంట్లో మెయిన్గా ఫెన్సింగ్, తర్వాత ఈక్వెస్ట్రియన్ అంటారు, స్టంబుల్స్ అంటే గుర్రాలతో దాటించేవాళ్ళు ఒకప్పుడు. స్టంబుల్స్ ఎగురుకుంటూ పోవాలా, ఆ గేమ్ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఈక్వెస్ట్రియన్ కొద్దిగా మార్చారు, లేజర్ రన్. సో ఈ లేజర్ రన్ ఇక్కడ శిక్షణ ఈరోజు ఇవ్వబోతున్నారు. సెలక్షన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మోడర్న్ పెంటథలాన్ అనేది నేషనల్ గేము, మరియు ఏషియన్ గేము, మరియు ఒలింపిక్ గేమ్. అంటే ఇక్కడ దీంట్లో స్టార్ట్ అయింది కాబట్టి కొత్తగా ఈ గేము, ఈ మోడర్న్ పెంటథలాన్ అనేది దీంట్లో తర్ఫీదు పొంది, శిక్షణ పొంది, త్వరలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమస్ అయ్యి పథకాలు ఇండియాకు తెచ్చి అలాగే కర్నూలుకు పేరు తీసుకొచ్చే అవకాశం ఈ చిన్న పిల్లల్లో మెండుగా ఉంది. అంటే ఇది ఏదైనా కానీ కావాల్సింది ఏమంటే శ్రద్ధయా వర్ధతే విద్య అన్నాడు. ఇది ఒక విద్య. ఈ స్పోర్ట్స్ అనేది కూడా ఒక విద్య, ప్రాక్టీస్. ఇప్పుడే రారత్నమయ్య సార్ చెప్పాడు, అప్లైడ్ సైన్స్ అన్నాడు, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అన్నాడు. అంటే ఇది కేవలం ఏ రకంగా నేర్చుకోవాలి, ఏకాగ్రతగా ఆ తర్ఫీదు, ఆ శిక్షణ పొంది దాంట్లో మెలకువలు నేర్చుకొని దాంట్లో ఉత్తీర్ణులయ్యి స్పెషలిస్ట్ అయ్యి దాన్ని పథకాలు గెలుచుకునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది ఈ గేమ్లో. మిగతా ట్రెడిషనల్ గేమ్స్ కన్నా కానీ ఈ గేమ్ ప్రాక్టీస్ చేసి ఈ చిన్నారులు జీవితంలో ఎంతో ముందుకు పోవాలి అని అవినాష్ గారి గైడెన్స్లో ఇది జరగాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అవినాష్ గారికి, భూపతి సార్కు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న గౌరవం మరువలేనిదని 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 6వ వార్డుకు చెందిన టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ జావేద్, 22వ వార్డుకు చెందిన దీపిక, 25వ వార్డుకు చెందిన మధుబాబు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేయించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు నా పుట్టినరోజు. నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినా, 45 ఏళ్ళు వచ్చినా కూడా నేను ఇంతవరకు ఎప్పుడు బర్త్డే జరుపుకోలేదు. ఈ రోజు బర్త్డే జరుపుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బర్త్డే జరపడానికి కారణం ముఖ్యంగా మా భరత్ సార్ కారణం వల్ల బర్త్డే జరుపుకుంటున్నా. నేను, నా కుటుంబము ఎంతో సంతోషపడుతున్నాం. ఇలా అందరి మధ్యలో జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇటువంటి రోజు నాకు ఎన్ని బర్త్డేలో మన సారే చేయాలా. ఇదే పార్టీలోనే ఉంటాము. సచ్చినా బతికినా మా కుటుంబం అయినా సరే, మేమైనా సరే ఈ పార్టీలోనే ఉంటాం. ఎప్పటికైనా సరే జీవితాంతం నడపడి ఉంటాం. మా టీజీ భరత్ సార్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, సంస్థ అంటే సంస్థాన్ని స్థాపించే సార్. ఈ సార్ లేకపోతే మన కర్నూలే లేదు. మా వార్డు అస్సలు ఉండదు. 25వ వార్డు ఎన్ని వర్కులు చేసినాడంటే సార్ అన్ని వర్కులు చేసినాడు. ప్రతిరోజు ఇది ప్రాబ్లం సార్ అని చెప్పి మేము మా వార్డు ఇన్ఛార్జ్ రాజశేఖర్ గారు చెప్తే అతను ఏం చేస్తాడో మాకు తెలియదు, మా బాలన ఏం చేస్తాడో తెలియదు. కానీ తెల్లారేసరిగా పని జరిగింటుంది. రాత్రి 2 గంటల వరకు, మొన్న వర్షాకాలంలో ట్రాన్స్ఫారం వెళ్ళిపోతే 3 గంటల వరకు దగ్గరుండి మన బీక్యాంలో ఏఈ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టి మన రాజశేఖర్ అన్న గారు అది పని నిర్వహించినారు. ఏ ప్రాబ్లం ఉన్నా, ఒక మున్సిపాలిటీ కానీ, ఒక చెత్త క్లీనింగ్ కానీ, ఒక కరెంటు వల్ల కానీ, కొలాయిది కానీ, నీళ్లు కానీ ఏది రాకపోయినా కూడా మేము చెప్పినామంటే వెంటనే యాక్షన్ తీసుకుంటాడు మా శేఖర్ అన్న సార్.
मैं आज को 32 ईयर्स हूँ, पर अब तक मैं कभी बर्थडे बना नहीं हूँ। आज टीजी भरत सर की वजह से मेरे को इतना फील हो रहा है कि सारा हमारे को इतना सपोर्ट कर रहे हैं। हम लोग भी आधे काम को सार को सपोर्ट करेंगे। ऑलरेडी हमारे वार्ड में भी काम चल रहा है, सार बहुत अच्छा काम कर रहे हैं। हमारे इब्राहिम में वार्ड इंचार्ज हूँ, उनके कहने पे हम सब कर रहे हैं। भरत सर बहुत अच्छे हैं। థ్యాంక్ యూ బ్యాచ్లర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంత్రి గారి కార్యాలయం నందు జరుపుకుంటున్నటువంటి జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి బూత్ ఇన్ఛార్జీలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ప్రతిరోజు కూడా మంత్రి గారి కార్యాలయంలో ఎవరో ఒక బూత్ ఇన్ఛార్జివి, మొన్నైతే దాదాపు 42 మందివి జన్మదినాలు జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయాన్ని చూసి మిగతా పార్టీల వాళ్ళు కానీ మిగతా నాయకులు కానీ టీజీ భరత్ గారిని, మా మంత్రివర్యులైన టీజీ భరత్ గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో తమ కోసం ప్రతిరోజు కష్టపడి పనిచేసి వారి గెలుపుకు కారకులైనటువంటి బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, వార్డ్ ఇన్ఛార్జీలు అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, మిగతా కార్యకర్తలు అయితేనేమి, వాళ్ళందరి కోసం ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మర్చిపోకుండా వాళ్ళని గుర్తు పెట్టుకొని వారి జన్మదినాలను తమ కార్యాలయంలో తన సొంత ఖర్చులతో నిర్వహించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. దానికి అందరం కూడా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 3 బూత్ ఇన్ఛార్జీలకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా ప్రతిరోజు మన భరత్ సార్ ఆఫీసులో జన్మదిన శుభాకాంక్షలు రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. కర్నూలు నియోజకవర్గంలో ఇటువంటి నాయకుడు మళ్ళీ పుడతాడో లేదో తెలియదు, కానీ ఈ టీజీ భరత్ గారిని చూసి వేరే నాయకులు కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ప్రతి బూత్ ఇన్ఛార్జి ఆయన కష్టం గ్రహించి వాళ్ళు పడిన కష్టానికి ఫలితంగా జీవితాంతం వాళ్ళు మర్చిపోకుండా ఉండాలని, ఆయన వాళ్ళని జీవితంలో ఇంత మంచి పని, ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడానికి ఆయనకు వచ్చిన ఆలోచనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ చట్టం వీలైనంత త్వరగా తీసుకురావాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రతినిధి రవికాంత్ ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరుతూ నగరంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయవాదులకు రక్షణ చట్టం త్వరగా తీసుకొని రావాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోర్టు ముందు ఆందోళన చేశారు. కేసుల విషయంలో కక్షిదారులు న్యాయవాదులపై దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వెంటనే రక్షణ చట్టం రూపొందించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా నాయకులు రవికాంత్ ప్రసాద్ కోరారు. పక్క రాష్ట్రంలో న్యాయవాదుల చట్టం కన్నా మెరుగైన చట్టం తీసుకుని రావాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ కు ఆదేశించడం హర్షించదగ్గ విషయం అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేసి జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి దాదాపు 1 నెల రోజులు అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయలు నెలగల స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు గవర్నమెంట్ ఉచితంగా జారీ చేయాలని, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి, మరి ఈ ఫైలింగ్లో కూడా మరి అడ్వకేట్స్ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి వీటి విషయాలపైన కూడా ఈరోజు వివిధ కారణాలతో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు జారీ చేయాలని చెప్పి, 10,000 రూపాయల స్టైఫండ్ మంజూరు చేయాలని చెప్పి, మరి అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఏపీ ప్రభుత్వం తక్షణ అమలు చేయాలనేసి న్యాయవాదుల నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ లీగల్ ఆర్గనైజేషన్లు, సీనియర్ న్యాయవాదులు అందరూ పాల్గొని న్యాయవాదుల యొక్క ప్రధాన అంశం న్యాయవాదుల రక్షణ చట్టం, ఇది తక్షణమే ఏపీ ప్రభుత్వం చొరవ చూపి అమలు చేయాలనేదే మా యొక్క ఆలోచన. గత 3 నెలల కింద 2 నెలల కిందట దక్షిణ భారతదేశంలో కర్ణాటక, రాజస్థాన్, ఇటీవల తెలంగాణలో కూడా న్యాయవాదుల రక్షణ చట్టం అమలు జరుగుతూ ఉంది. మరి కాబట్టి దేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి విషయంలో ఏమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజగా ఉంది. అందులో భాగంగా అయ్యా మేము కోరుకునేది ఒకటే, న్యాయవాదుల రక్షణ చట్టం తేవడం వల్ల మరి మేము లిటిగేషన్తోన ఎలాంటి ప్రాణహాని ఉండకుండా మా పరిరక్షణ ఉంటుందనే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలనేదే మా యొక్క ఆలోచన.
మరి 2 రోజుల కిందట మేము పేపర్ ప్రకటన చూశాం. మరి నారా లోకేష్ గారు మరి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారితో చర్చించి పక్క రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం దీటుగా ఇంకా అడిషనల్ గా కూడా దీన్ని ఫ్రేమ్ చేసి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఫైల్ చేయాలనేసి కూడా మేము పేపర్లో చూడలేదు. అభినందనీయం. ఏది ఏమైనప్పటికీ ఆలస్యం చేయకుండా తక్షణమే రేపు స్వాతంత్ర వేడుకల సందర్భంగా కర్నూలులో భౌగోళికంగా ఉన్నటువంటి హైకోర్టు బెంచ్ సమస్య ఈ రోజు న్యాయశాఖ మంత్రులు కూడా పేపర్కి ఇచ్చారు త్వరలో అని. అది ఒక అంశం. ప్రధానంగా ఈ కర్నూలు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ న్యాయ వ్యవస్థలో న్యాయవాదులుగా ఒక భాగస్వామ్య వ్యవస్థగా ఈ రోజు మేధావులుగా మా యొక్క పాత్ర ఉంది. ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయంలో తన ఉద్యోగ బాధ్యతలు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చాయని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేసిన ఎలీషా అన్నారు. ఈ మేరకు నగరంలో గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ సూపరింటెండెంట్ ఎలీషా పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఎలీషా పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎలీషా పదవీ విరమణ సందర్భంగా ఎలీషా దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయం అధికారులు, సిబ్బందితో పాటు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయంలో తన తండ్రి మరణానంతరం కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరానని, తరువాత సీనియర్ అసిస్టెంట్ గా, అనంతరం సూపరింటెండెంట్ గా పదోన్నతి పొందానని తెలిపారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన అనంతరం తాను పదవి విరమణ చేయటం ఆనందంగా భావిస్తున్నానని తెలిపారు. దేవుని కృపతో తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, తన శేష జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేస్తానని వెల్లడించారు. అలాగే ప్రాంతీయ ముద్రణాలయం సిబ్బందికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతానని వెల్లడించారు. తనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నేను గవర్నమెంట్ ప్రెస్ లో అంటే మా నాన్న చనిపోయిన కారణంగా కారుణ్య నియామకం మీద ఇదే నెల 18వ తేదీ 1992లో జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ కావడం జరిగింది. అలాగే సీనియర్ అసిస్టెంట్ కూడా ప్రమోషన్ పొందాను. 29/9/2019లో సూపరింటెండెంట్ గా ఈ పదవిలో పనిచేశాను. ఈ సూపరింటెండెంట్ గా 16 సంవత్సరాలు, మొత్తం నా సర్వీస్ అంతా టోటల్గా 34 సంవత్సరాలు ఈ ప్రెస్లో పనిచేయడం జరిగింది. కాబట్టి ఇంతవరకు నన్ను ఆదరించిన మన మిత్ర బృందానికి, మా స్టాఫ్కు అందరినీ నేను వారికి అందించడానికి అంటే నా శాయశక్తుల్లో నా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్టాబ్లిష్ పరంగా ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకు కూడా పంచుతాను. ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కోప్పడేది లేదు. శాంతంగా ప్రశాంతంగా ఉండే మనస్తత్వం నాది. ఆ ప్రకారంగానే కొనసాగుతానని ఎలవెళ్ళ నాలో జీవం ఉన్నంత వరకు నా సేవలు వారికి అంకిస్తాను. మా హస్బెండ్ కే ఎలీషా గారు దేవుని దయ వలన, మనుషుల దయ వలన కూడా సంపూర్ణంగా తన సర్వీస్ను పూర్తి చేసుకొని ఆయురారోగ్యాలతో రిటైర్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏమంటే మనము ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఎటువంటి అవినీతి పాల్పడకుండా మన సేవలు, ఉద్యోగపరమైన సేవలు ఇతరులకు ఆటంకం లేకుండా సర్వీస్ అంతా ఎదుటివారికి సహాయం చేసేలాగా ఉండి, మన మిత్రులతో కలిసిమెలిసి ఉండి, కుటుంబం తర్వాత మన పనిచేసే ప్లేసే మనకు సెకండ్ ఫ్యామిలీగా ఉండి, అందరితో కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి, సంతోషంగా ప్రేమగా ఒకరినొకరు క్షమించుకుంటూ మన సర్వీస్ను పూర్తి చేసుకొని మనం మనశ్శాంతిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.